జిల్లా మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రాచకొండ సిపి కార్యాలయ భవన స్థలంలో ఆవరణలో సిటీ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి స్టోన్ ఫౌండేషన్ చేసిన తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీల ముఖ్య ఉద్దేశంగా సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని, దొంగతనాలు ఇప్పుడు సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతున్నాయని, నేటి కాలంలో మనకి సెల్ ఫోన్, రోడ్ సేఫ్టీ చాలా అత్యవసరమని తెలియజేశారు. సెల్ ఫోన్, రోడ్ సేఫ్టీలో తెలిసి తెలియని తప్పులు చేస్తున్నామని, సెల్ ఫోన్ నుండి సైబర్ వలలో పడి నష్టపోవడం, రోడ్డుపై ప్రయాణిస్తూ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందని, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్కేఎస్సీ ద్వారా క్రైమ్ రేట్ తగ్గించాలని పేర్కొన్నారు. దొంగతనాలలో సైబర్ క్రైమ్ దొంగతనాలు సెల్ ఫోన్ ద్వారా జరుగుతున్నాయని ముఖ్యంగా తెలియజేశారు. అవకాశం ఇచ్చినందుకని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ సుధీర్ బాబు గారికి, తర్వాత రాచకొండ పోలీస్ సిబ్బంది అందరూ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్, నమస్కారం. పేరు మీద పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా అదే కంపెనీతో అసోసియేట్ అవుతూ వస్తూ ఉన్నాము. మన డీజీపీ గారు నల్గొండలో వెన్ ఐ వాజ్ ఎట్ ఫ్యాక్టరీ, ఈ వాజ్ ఎట్ ఎస్పీగా ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ అది కానీ మాకు ఈ రోజుకి కూడా మేము అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాము. ఆయనకి ఎల్లవేళలో కూడా దివ్య లాబొరేటరీస్ కృతజ్ఞతలై ఉంటుందని ఈ సభాముఖంగా తమకి చెబుతున్నాను. మా కొలీగ్ మధుబాబు గారు అన్ని విషయాలు చెప్పారు. మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ దాంట్లో మేము చేసే విధాలన్నీ కూడా అంతకుమించిన ఎక్స్ట్రా మాట్లాడగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కమిషనరేట్ ఆఫ్ పోలీస్ రాచకొండ రాచకొండ కమిషనరేట్ పోలీసు వాళ్ళు ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టి అందరికీ మొత్తం కమ్యూనిటీ హెల్ప్ చేద్దామని వాళ్ళు చూస్తుంటే దీన్ని ఎంత సపోర్ట్ చేయాలి, ఏం చేయాలంటే వాళ్ళు మేము కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాసెస్లో ల్యాండ్ ఏమో కమిషనరేట్కి, బిల్డింగ్ మేము కట్టేటప్పుడు ట్రైనింగ్ వాళ్ళు ఆపరేట్ చేసుకున్నాం. సో ఈతో మా కంపెనీ, మా ఎండీ గారు ఏంటంటే మురళీకృష్ణరెడ్డి, ఆయన ఇట్లాంటి కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు. ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఎక్కువగా మా ఫ్యాక్టరీ ఉన్న చుట్టుపక్కల 30 విలేజ్లు చేసాము. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఏం చేసాము, అదొక్కటే సరిపోదు, ఇంకా పక్కన ఉన్న ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా సపోర్ట్ చేస్తే మొత్తం మా దాకా రీచ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ. ఈ కౌన్సిల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి చాలా ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేస్తాం. ఆ సపోర్ట్ అంత చిన్నది రోజు రోజుకి అయిపోతుంది. పర్మనెంట్గా ఏం చేయొచ్చు అంటే సైబర్ క్రైమ్ వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ మాకు ఆపరేట్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆఫీసర్స్కి మెయిన్ రెగ్యులేటరీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేము ఫెసిలిటేట్ చేసి దానికి కంప్యూటర్ సెంటర్, కావాల్సిన ఎక్విప్మెంట్, బిల్డింగ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఇది 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఇది మేము సపోర్ట్ చేయగలిగిన ఫైనాన్షియల్ సపోర్ట్. దానికి తోడు ఏం చేస్తామంటే మా ఓన్ కమిషనరేట్ అంటే మా డివిజన్లో కూడా చిన్న యాక్టివిటీస్ చేయగలుగుతాం. పోలీస్ స్టేషన్ లెవెల్లోనూ, పై లెవెల్లోనూ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తామంటే ఏదైనా రోడ్ సేఫ్టీ కోసం క్యాంపెయినింగ్ పెట్టాలి, నేషనల్ రోడ్ సేఫ్టీ డే, లేకపోతే నేషనల్ సేఫ్టీ డే, పొల్యూషన్ కంట్రోల్, ఇట్లాంటి సపోర్ట్స్ అన్నీ కూడా అందరికీ ఎక్స్పెండ్ చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్స్ చేస్తాం, స్కూల్స్ చేస్తాం, అట్లా టెంపుల్స్ని చేస్తాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళ ఇది ఆల్మోస్ట్ 25-30 years అయింది. మా ఫ్యాక్టరీ 35 years అయింది. అప్పటి నుంచి ఉంది కానీ ఇంత స్కేల్ లేదు. ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి ఒక ప్లాన్డ్ వేలో